అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఒక విషయమై ఈ వీడియో చేస్తున్నాను. బీసీ ఉద్యమం, బీసీ కులాలు, బీసీ నాయకులు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు, ఏమిటి అంటే, ఇప్పుడు 75 సంవత్సరాలుగా మనం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం. మరి ఈ 75 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతున్నాయి. ఈ 78 దాదాపు 75 పైన 75 సంవత్సరాలు కావస్తున్నాం. ఇంకా కూడా రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తున్నాం. మరి ఎంతకాలం రిజర్వేషన్? ఈ రిజర్వేషన్లు అడ్డుపెట్టుకొని అగ్రకుల పార్టీలన్నీ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. మరి రిజర్వేషన్ ప్రకారంగా అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు రావాల్సిన వాటా, బీసీల జనాభా దమశ ప్రకారం రావాలి. మరి వాటికి చెక్ పెట్టి అగ్రకుల రాజకీయ పార్టీలు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చాయి. ఈ ఈడబ్ల్యూఎస్ ఎవరి కోసం తీసుకొచ్చాయి? మరి ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్ వీకెండ్ సెక్షన్, అగ్రకులాల్లో వెనుకబడినటువంటి వారి కోసం. వాళ్ళు ఉన్నదే 5% దేశవ్యాప్తంగా, వారి కోసం 10% రిజర్వేషన్ తెచ్చారు. మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏమి కథ, కులగణన లేకుండా బిల్లు ఎలా పాస్ చేస్తారండి నరేంద్ర మోదీ గారు? ఇది బీజేపీ కుట్ర కూడా. ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీసీ సోదరులారా, ఎన్ని సంవత్సరాలు మనం బీసీ నాయకులమని చెప్పుకుంటున్నాం, కుల సంఘ నాయకులని చెప్పుకుంటున్నాం, కానీ ఈ రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని గమనించలేకపోతున్నారు, ఆలోచించలేకపోతున్నారు. మనం లేకుంటే పార్టీలు లేవు, బీసీలు లేకుంటే అధికారం లేదు. అగ్రకులాల పార్టీలన్నీ మూసుకోవాల్సిందే. బీసీలు ఓట్లు వేయకపోతే ఒక్కసారి మాకు ఈ పార్టీలు వద్దు అని నోటాకు ఓటు వేసి చూడండి. ఒకే ఒక్కసారి రాజకీయ పార్టీలన్నీ బీసీల ఇళ్ళ దగ్గర కాపు కాస్తాయి. కనుక బీసీల పవర్ ఏందో తెలియటం లేదు. ఇప్పుడైనా ఆలోచించండి. మనకు కావాల్సింది మన జనాభా దమశ ప్రకారం వాటా, మన ఎమ్మెల్యే సీట్లన్నీ, ఎంపీ సీట్లన్నీ. అగ్రకులాల వారు ఎంతమంది ఉన్నారు? మరి వీటికి రిజర్వేషన్ లేదా? మరి వాళ్ళకు జనాభా ఎక్కువ ఉన్నామని వాళ్ళు రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కింద తెచ్చుకున్నారు. మరి ఈ ఈడబ్ల్యూఎస్కు ఒత్తాసు పలిగే పార్టీలన్నీ, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ ఆడిస్తున్నటువంటి పార్టీ బీజేపీ. మరి బీజేపీకి తెలియదా మీ ఆర్ఎస్ఎస్లో మా బీసీలు లేరా? ఉన్నటువంటి వారందరూ బీసీలే, అవునా కాదా? కాబట్టి ఆర్ఎస్ఎస్లో బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్లో బీసీలు పనిచేస్తున్నారు. మరి బీసీల రిజర్వేషన్ కోసం ఆర్ఎస్ఎస్ ఎందుకు పనిచేయదు అని అడుగుతున్నాను. బీసీ సోదరులారా, ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నట్టు, ప్రతి ఒక్కరు వేరే గ్రూప్లో పనిచేస్తున్నటువంటి బీసీ సోదరులందరూ కూడా ఆ సంస్థలను అడగండి, మా కోసం మీరు ఎందుకు ఫైట్ చేయరు, మా కోసం ఎందుకు ముందుకు రారు అని అడగండి. ఒక్కసారి ప్రశ్నించి చూడండి. ఆర్ఎస్ఎస్ కోసం బీసీలో మనం పనిచేస్తున్నాం, మన కోసం మాత్రం ఆర్ఎస్ఎస్ పనిచేయదు. అగ్రకులాల కోసం మాత్రం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది, బీజేపీ పనిచేస్తుంది. మరి మన రిజర్వేషన్ ఎప్పుడు వస్తుంది? మనకెప్పుడు మన ఫలాలు అందుతాయి? మన రిజర్వేషన్ వాటా ఎప్పుడు మనకు దక్కుతుంది? ఒకసారి ఆలోచించండి. బీసీ ఉద్యమం మొదలు కాబోతోంది. ఈ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా ఇది ఆరంభం మాత్రమే. జై బీసీ, జై బీసీ.